శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. ప్రత్యేకమైన ఈ శుక్రవారం శక్తివంతమైనది. పుష్యమాసం, అలాగే ఏకాదశి తిథి. నక్షత్రం వచ్చి కృత్తికా నక్షత్రం. సూర్య నక్షత్రం ఎప్పుడొచ్చినా తులారాశి వారికిలో కృత్తిక మొదటి పాదంలో మేషరాశిలో ఉంటాయి చంద్రుడు. అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదాలలో చంద్రుడు అష్టమ స్థానములో వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు. అలాంటప్పుడు ఎప్పుడైనా కానీ చంద్రుడు 8వ ఇంటికి చేరితే దాన్ని చంద్రాష్టమ దోషంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా కృత్తిక కానీ రోహిణి నక్షత్రాల్లో కానీ చంద్రుడు ఉండేటప్పుడు తులారాశి వారికి చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో కొద్దిగా జాప్యం జరుగుతుంది. మాటల విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తాం. అలాగే కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా త్వరగా చేసుకునే అవకాశం తగ్గుతుంది. అందువల్ల దూర ప్రయాణాల్లో కూడా కొంచెం అలసట, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు అధికంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశికి ప్రతిరోజు గోచార ఫలితాల్లోకి వచ్చేటప్పుడు ఈ రోజుటికి తులారాశి వారికి చంద్రుడు 8లో ఉండడం వల్ల ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న వారు కొంచెం క్రమశిక్షణతో చాలా జాగ్రత్తగా తోటి ఉద్యోగస్తుల దగ్గర ప్రత్యేకమైన విషయాలను గ్రహించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. విమర్శనలను అధిగమించుతూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడి విషయాల్లో వాళ్ళకి ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అప్పులు చేసిన చోట విమర్శనలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లాభసాటిగా జరగాల్సిన వ్యాపారంలో మధ్య ఫలితాన్ని ఇస్తూ వస్తుంది. ప్రత్యేకమైన విషయాల్లో మనం తొందరపాటుగా కొన్ని విషయాలు తప్పులు చేస్తుంటే అది సరి చేసుకునే రోజుగా ఈరోజు ప్రత్యేకంగా వ్యాపారస్తులకు ఖచ్చితంగా చెప్పగలుగుతుంది. అందువల్ల నష్టాలు లేకుండా వ్యాపారాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే వైకుంఠ ఏకాదశిగా పర్వదినం వల్ల శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి పూజ చేయించుకోవడం వల్ల మీకున్న కష్టాలు, మానసిక ఒత్తిళ్లు అనేది ఈ ఏకాదశి నుంచి మీకు మంచి రోజులు ప్రారంభం అవబోతుంది. అందువల్ల కష్టాలు అనేది వచ్చినప్పుడే అత్యంత జాగ్రత్తగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా పోవాలనేది మనం ఖచ్చితంగా గ్రహించగలిగినప్పుడే తదుపరి రోజుల్లో మనం అన్ని విషయాల్లో మంచిగా నడుచుకోవడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల ఈరోజు ప్రత్యేక దృష్టి కుటుంబం పైన కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రీతిగా చేసే వాళ్ళు స్థానాల్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఈరోజు ప్రేమించిన వారి విషయాల్లోకి చాలా దుష్ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. మానసిక ఒత్తిడిని అధిగమించాలి. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు సంఖ్య చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్న రవి బుధులు కానీ, అలాగే చతుర్థ పంచమ స్థానంలో ఉన్న శుక్ర శని యోగంలో కానీ ఇతరుల వల్ల వచ్చే సమస్యలని గమనించుకోండి. ప్రత్యేకించి స్త్రీలు విమర్శనలు, స్త్రీ యొక్క సంబంధమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీరు చేసుకున్న కొన్ని తప్పుదోవలు ఈరోజు తెరపైకి వచ్చి కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉండడం వల్ల అనుమానమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా సూచించబడుతున్నది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఎక్కువగా అన్నిటిపైన వాళ్ళ కోరికలు ఎక్కువగా ఆశాజనకంగా ఈరోజు ముందడుగులు వేస్తారు. వాళ్ళు కూడా చాలా రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఎక్కువగా మితిమీరిన విషయాల్లోకి తలదూర్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాం. తులారాశి వారికి గోచార ఫలితాలు సంపూర్ణంలో గురు వక్రత్యాగం పొంది కుజ గ్రహాధిపతి కూడా వక్రత్యాగ కారకుడుగా ఉండడం వల్ల మనం ఎదురు చూడని కొన్ని సమస్యలను ఎదుర్కొంటాం. ప్రత్యేకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
సిరి సంపద విషయాల్లో, డబ్బుల పరమైన విషయాల్లో ఆచిచూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. పాత బకాయిలను తీర్చుకోవడానికి ఈరోజు ఒక అవకాశం ఉంటుంది. అలాగే మనకన్నా తల్లిదండ్రులు వాళ్ళ సలహాలు తీసుకోవడం కుటుంబానికి ఎంతో వరకు మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. ఈరోజు పిల్లల పరమైన విషయాల్లో కానీ, మీకున్న మహాదశ కానీ, భుక్తుల ప్రకారం కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి. త్వరగా మీరు కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల గోచార ఫలితాల్లోకి వచ్చేటప్పుడు చంద్రుడు అనేది ప్రథమ సంఖ్యగానే తీసుకుంటాం. ఆ చంద్రుడి యొక్క స్థితిగతుల ప్రకారమే మనం సంపూర్ణమైన విజయ విషయాలన్నీ కూడా మీకు సంపూర్ణంగా వివరిస్తూ వస్తున్నాం. అలాగే ఈరోజు శుభ శాతం కన్నా అశుభ శాతంలో కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల, ఏ పండగల వాతావరణంలో ఉండడం వల్ల ఎక్కువగా ఎవరిపైన విమర్శనాలు చేసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు పోతే చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. ఈవేళ మీరు మీ చొరవతో అతి త్వరగా మీ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అన్ని విషయాల్లో పట్టించకుండా ఉండడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. తగు జాగ్రత్తగా వ్యవహరించి ముందు జాగ్రత్త తీసుకోకపోతే మోసగాళ్ల బారిన పడే ప్రమాదం ఉంది. వాళ్ళు నచ్చిన విధంగా మీ పనులు పూర్తి కాకపోతే మీ పైన తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుందంట. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎటువంటి ఆకర్షణమైన విషయాలకి లోను కాకండి. అలాగే ప్రేమ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. గతంలో రోజుల కన్నా ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. అందువల్ల దుబారా అయిన ఖర్చులు ఎక్కువగా చేయకుండా అలజడి మనసు ప్రశాంతతగా ఉండేలాగా చూసుకోండి. వృత్తి వ్యాపార నిపుణుల సలహాలు తీసుకొని వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి. ఆత్మ సంతృప్తిని పొందే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవేళ మీకు చెమటలు పట్టే రోజుగా ఉంటుంది కొన్ని విషయాల్లో. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీ లక్ష్యాల వైపు కదులుతూ ముందుకు వెళ్ళడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడగలుగుతారు. చినికి ఆవేశంతో వేగవంతంగా ఎవరిని కానీ విమర్శన కానీ గొడవలకు కానీ పూర్తిగా సంపూర్ణంగా పోకుండా ఉండడం మంచిది. ఈరోజు తులారాశి వారికి శుభశాతానికన్నా అశుభశాత భావం ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేకించి దైవానుగ్రహ పూజలు చేసుకొని కుటుంబంలో పిల్లలు భవిష్యత్తు ప్రణాళికని అంచనా వేస్తూ ముందుకు వెళ్ళడం మంచిది.